నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ధర్మారెడ్డిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం ధర్మారెడ్డిపై విచారణ వేగవంతం చేయాలి ధర్మారెడ్డి తిరిగి ఈ నెల 30వ తేదీ వరకు పెట్టుకున్న లీవ్ అర్జీని చీఫ్ సెక్రటరీ రద్దు చేయాలి ధర్మారెడ్డిని అరెస్టు చేసి సమగ్రమైన సిట్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ద్వారా దర్యాప్తు జరిపించాలి డిమాండ్ చేసిన బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి జగన్ ఓటమిని అంగీకరించాలి లేని పక్షంలో ప్రజా తీర్పును స్వీకరించాలి ఈవీఎంలపై ఆయనకున్న అనుమానాలని నివృత్తి చేసుకోవాలి హితవు పలికిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం మద్యపానం సేవించి అల్లర్లకు పాల్పడితే కేసులు తప్పవు అసాంఘిక చర్యలకు పాల్పడితే ఉపేక్షించాం హెచ్చరించిన తిరుపతి ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి ఇక వార్తల వివరాలు నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంచిపెట్టి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ భవిష్యత్తు కోసం అహర్నిశలు సైనికుల్లా కష్టపడుతున్న రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచే కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రటరీ బాబు పీసీసీ సభ్యులు నటరాజ మొదలయార్ డీసీసీ జనరల్ సెక్రటరీ దేశయ్య చిరంజీవి రెడ్డి రూరల్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు నాగేశ్వరరావు నగరి మండల అధ్యక్షులు కుమార్ నింద్ర మండల అధ్యక్షులు గిరి స్టేట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ లోహితరాజు కార్తీక్ సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా బోధన ఆసుపత్రి వైద్యులు అపోలో యాజమాన్యం పనిచేయాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్పష్టం చేశారు నగర కమిషనర్ డాక్టర్ జె అరుణ అపోలో యూనిట్ ఇన్ఛార్జ్ నరేష్ కుమార్ రెడ్డితో కలిసి బుధవారం ఉదయం చిత్తూరు బోధన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు నగర కమిషనర్ డాక్టర్ జె అరుణ అపోలో యూనిట్ ఇన్ఛార్జ్ నరేష్ కుమార్ రెడ్డితో కలిసి బుధవారం ఉదయం చిత్తూరు బోధన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే మొదటగా అత్యవసర విభాగం తనిఖీ చేసి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు అత్యవసర విభాగంకు వచ్చే వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు అనంతరం ఎమ్మెల్యే స్కానింగ్ విభాగం ఓపీ విభాగాలు మెడికల్ స్టోర్ డయాలసిస్ యూనిట్ మహిళలు పురుషుల మెడికల్ వార్డ్ జనరల్ మెడిసిన్ వార్డులు ఐసీయూ బ్లడ్ బ్యాంక్ ప్రసూతి విభాగం చిన్నపిల్లల విభాగం ఐసీయూ తనిఖీలు చేపట్టారు జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు తాజాగా చేపట్టిన తనిఖీలలో గుర్తించిన లోటుపాట్లను నెల రోజుల్లో సరిదిద్దుకోవాలని చెప్పారు వైద్య సేవలను ఇంకా ఏ విధంగా మెరుగుపరచాలో ఆసుపత్రి వైద్యులు అపోలో యాజమాన్యంతోనూ చర్చించడం జరుగుతుందన్నారు నెల రోజుల్లో పరిస్థితిలో పురోభివృద్ధి లేని పక్షంలో విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు తనిఖీలలో ఆసుపత్రి వైద్యులు స్థానిక నాయకులు పాల్గొన్నారు ఏదైతే నియోజకవర్గమే కాదు ఎనీ ప్రాబ్లమ్ తో వచ్చినప్పుడు ప్లీజ్ బి ఇమీడియట్ అటెండ్ అయ్యి వాళ్ళని యూ షుడ్ నాట్ ఫోర్స్ టు బి గో దేర్ అని ఎక్కువ కంప్లైంట్ చేయమంటే మేము ఇక్కడికి ఏది వచ్చినా కూడా దేర్ రెఫరెన్స్ పోతా ఉంది అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని మాక్సిమం మీరు ఇక్కడ చేస్తారనే మనము పీపీఏ మోడల్లో మీకు అపోలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది బట్ నాకు నియోజకవర్గం మొత్తం కంప్లైంట్ అబౌట్ హాస్పిటలే ఉంది అంటే ఇట్ షుడ్ నాట్ అగైన్ రిపీట్ ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఈ రోజు విజిట్ కూడా టు హ్యావ్ ఎ మీట్ విత్ ఆల్ డాక్టర్స్ అండ్ టు సే దట్ నాట్ టు వైలేట్ దమ్ ఈడికి పోండి ఆడికి పోండి ఇవి లేదు అవి లేదు అని మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఆ కంప్లైంట్ వస్తే నేను పదే ఐ షుడ్ నాట్ రెఫర్ అది మీరు కూడా కొంచెం యూ టేక్ కేర్ చెప్పండి అందుకని సించులు అది ఎక్కువ డబ్బులు అవుతుంది అది ఏదైనా చూస్తారా చూస్తానమ్మా నేను మళ్ళీ మన ఆఫీస్ ఉంటుంది ఎవరైనా అడిగితే చెప్తారు అక్కడికి వచ్చి మీ ప్రాబ్లం ఏముందని అంటే నేను లెటర్ ఇస్తా సిమ్స్ కావాలంటే సరేనా రైట్ నీకు కూడా వాళ్ళు చెప్తారమ్మా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల గోల్మాల్తోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాట్లాడడం కంటే ఈవీఎంలపై ఆయనకున్న అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తెలియజేశారు.
తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు బీజేపీ నేతలు వరప్రసాద్, నందు తదితరులతో కలిసి భాను మాట్లాడుతూ జగన్ పాలనలో అధికారంతో అధికారులను లోపర్చుకొని టీటీడీని వైసీపీ కార్యాలయంగా మార్చారని విమర్శించారు. జగన్ ఓ నియంతలా వ్యవహరిస్తూ ఫ్యాన్ వదిలి ఏసీ కింద కూర్చొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని రాష్ట్ర ప్రజలను కోరడం వల్లనే ఓటర్లు వైఎస్ జగన్ కు ఓటమిని ఇచ్చారని దుయ్యబట్టారు. లోకేష్ వద్ద ఉన్న రెడ్ బుక్ లాగే మా వద్ద కూడా బుక్ ఉందని, అందులో ఉన్న అవినీతి దొంగల ముఠాలకు శిక్ష తప్పదన్నారు. టీడీఆర్ బాండ్ల దోపిడీ విషయంలో ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. జగన్ సొంత నియోజకవర్గంలో ప్రజలకు న్యాయం చేయలేదని చెప్పారు. నేటి కమలం, సైకిల్, గ్లాస్ గుర్తుల ఉమ్మడి పార్టీలతోనే రాష్ట్రంతో పాటు ఎన్డీఏ ద్వారా దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఆయనకి ఏదైనా అనుమానాలుంటే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఏదైనా అనుమానాలుంటే వెళ్ళి నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఓటమికి కారణం నువ్వే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఓటమికి కారణం నువ్వే. నీ ప్రవర్తన, నీ పనితీరు, నీ పనితీరు. ఏ రోజైనా ప్రజలను కలిసావు నువ్వు? తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నీ గుర్తైనటువంటి ఫ్యాన్ కూడా వేసుకోకుండా ఏసీ కింద కూర్చొని నువ్వు నీ గుర్తైనటువంటి ఫ్యాన్ కూడా వేసుకోకుండా ఏసీలో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ప్రజల్ని కలవకుండా పరదాల చాటును వచ్చి సిగ్గుండాలి నీకు. ఈరోజు ఈవీల మీద నెపం మోటేదానికి 5 సంవత్సరాలు ప్రజల్ని గాలికి వదిలేసి గాల్లో తిరిగినట్టు ముఖ్యమంత్రి నువ్వు. 5 సంవత్సరాలు ప్రజల కష్టాలని, ప్రజల ఇబ్బందుల్ని, ప్రజల బాధల్ని గాల్లోకి వదిలేసి గాల్లో తిరిగే ముఖ్యమంత్రి నువ్వు. ఇంక నీకు ఓటు ఎలా వేస్తారు ప్రజలు? నీ ఎమ్మెల్యేలకు కానీ, నీ మంత్రులకు కానీ ఏ రోజైనా అపాయింట్మెంట్ ఇచ్చావు నువ్వు? ప్రజా సమస్యల మీద కానీ, ప్రజలు పడుతుంటే ఇబ్బందుల మీద కానీ ఏమైనా మాట్లాడాలంటే ఏ రోజైనా సరే నువ్వు వారికి అపాయింట్మెంట్ ఇచ్చావా? సమీక్ష సమావేశాలు ఎన్ని నిర్వహించావు? ఈరోజు ఈమెయిల్ మీద అనుమానం ఉంది అంటావు. అసలు నువ్వు సర్వే చేయించుకున్నావే ముందర? ఎమ్మెల్యేల మీద, నీ అభ్యర్థుల మీద, నీ మంత్రుల మీద సర్వే చేయించుకున్నావే? ఆ రోజు మేము చెప్పడం జరిగింది, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ మీద మీరు సర్వే చేయించుకోండి, మీ పనితీరు మీద మీరు సర్వే చేయించుకోండి. అప్పటికే తెలిసిపోయింది ఆయనకి, అరే నా పరిస్థితి ఇది అని. నీ సీటే మార్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. నీ సీటే, నీ స్థానాన్నే మార్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆ రోజే చెప్పడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రకటించిన విధంగా టీటీడీలో అవినీతి అక్రమాలు బహిర్గతం కావాలన్నా చేయాలన్నా ధర్మారెడ్డిని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుని విచారణ వేగవంతం చేస్తే నమ్మలేని నిజాలు భక్తకోటికి తెలుస్తాయని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో సకల శాఖల అధిపతిగా పెత్తనం చెలాయించి నేడు ఐఏఎస్ అధికారి శ్యామలరావు బాధ్యతలు అప్పగించే దృశ్యాలను, ఫోటోలను సైతం భక్తులకు, మీడియాకు పంపవద్దని ఫోటోగ్రాఫర్ను బ్రతిమలాడడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. టీటీడీ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఎఫ్ఏసీ ఈవో బాధ్యతల నుంచి మాత్రమే ధర్మారెడ్డి తప్పుకున్నారు. అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఈవోగా ఈ నెల 30 వరకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పొడిగించడం అందరికీ తెలిసిన విషయమే. మరి తిరిగి 18వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు లీవ్ కోరుతూ చీఫ్ సెక్రటరీకి రిక్వెస్ట్ పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తిరుమల కొండపై ధర్మారెడ్డి అభద్రతా భావంతో కుడితులో పడ్డ బల్లిలా మీడియా కన్నుగప్పి తప్పించుకోవచ్చునేమో కానీ భగవంతుని కోర్టులో తప్పించుకోలేవు, శిక్ష తప్పదని అన్నారు బీజేపీ నాయకులు, శ్రీవారి భక్తులు నవీన్ కుమార్ రెడ్డి. ధర్మారెడ్డి గారిని అరెస్టు చేయబోతున్నారన్నటువంటి సమాచారం తెలుస్తా ఉంది. అందువల్లనే ఈ రోజు మళ్ళా ఒక లెటర్ పెట్టుకున్నారండి. ఎంత దారుణంగా చూడండి. నాకు లీవ్ అయిపోతాంది 18వ తేదీకి, దయచేసి మళ్ళా 30వ తేదీ వరకు నా లీవ్ని పొడిగించండి, నన్ను రాష్ట్రం దాటి పోవద్దని చెప్పినారు. కానీ నా పరిస్థితులు బాగలేదు, 30వ తేదీ వరకు లీవ్ ఇస్తే ఆ రోజు ఆదివారం వచ్చి నేను ఛార్జ్ ఇచ్చేసి దండం పెట్టి తప్పించుకొని వెళ్ళిపోతామని అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా శ్రీవారి భక్తుడుగా ఆయన కొండపైన కూర్చొని ఆదేశాలు ఇచ్చాడు. కాబట్టి ధర్మారెడ్డి మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించిన తర్వాతే అతన్ని రిలీవ్ చేయాలని. 30వ తేదీ వరకు మళ్ళా ఎందుకు లీవ్ అయ్యా? ఈరోజు 5 వారాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీరే కదా పొడిగించుకునింది. అంటే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మళ్ళా నేను ఈఓగా వస్తా, నేను చైర్మన్ గా వస్తా అని ఉద్యోగస్తుల్ని
బెదిరించి నువ్వు ఇన్ని రోజులు నీ హవా నడిపించినావు. ఈ రోజు గుడిలో పడ్డ బల్లిలాగా గిలగిల కొట్టుకునే పరిస్థితి వెంకటేశ్వర స్వామి తెప్పించాడు. కాబట్టి నీ లీవ్ ఎక్స్టెన్షన్ అనేది దయచేసి రద్దు చేయాలని చెప్పి ఒక ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి వెంట నువ్వు తిరగాలి. కొండపైన సౌకర్యాలు ఏ విధంగా నువ్వు ఇన్ని రోజులు కల్పించావు సామాన్య భక్తులకి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కానీ, అన్నదానంలో కానీ, కళ్యాణకట్టలో కానీ ఏమేమి ఆడ సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారో ఒక సీనియర్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఒక అడిషనల్ ఈవోగా నీ బాధ్యత నువ్వు దగ్గరుండి చేయకుండా ప్రెస్ మీట్ లో కూడా పక్కన కూర్చోకుండా ఇద్దరు జేఈఓల్ని కూర్చోబెట్టేసి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అనుకుంటున్నావు. కానీ తప్పించుకోలేవు ధర్మారెడ్డి గారు, మీ పని అయిపోయింది. గోవిందా. ఓ విద్యావేత్త టీచర్ అయితే ఆమె మహిళై రాష్ట్ర హోమ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరిస్తే ఆమె బెత్తానికి పనిపడితే రాష్ట్రం భయం భక్తులతో తొలతూగుతుందని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్లు రేవతి, లత, నీలిమ తదితరులు ప్రస్తుత హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితను ఉద్దేశించి పొగడ్తల వర్షం కురిపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు టీడీపీ మహిళలు మాట్లాడుతూ దిశా చట్టం బదులు దానిని మహిళా చట్టంగా మార్చాలన్నారు. గత వైసీపీ పాలనలో దిశా చట్టంలో బుక్ అయిన అన్ని పాత కేసులను పరిష్కరించాలని చెప్పారు. అలాగే మిస్సింగ్ మహిళల మిస్టరీలను తిరగదోడి దీని వెనుక ఉన్న నిందితులకు శిక్ష విధించాలని అన్నారు. చాలా గొప్ప విషయం ఏమంటే ఎవరైనా సరే గత ప్రభుత్వంలో చేసిన విధముగా ఈ ప్రభుత్వంలో నడుచుకుంటే తాట తీస్తామనే దీంట్లో మేడం గారు మాకు మంచి సలహాలు ఇవ్వడం జరిగినది. హోమ్ మినిస్టర్గా టీచర్గా ఎలా బెత్తం పట్టుకున్నానో ఈరోజు హోమ్ మినిస్టర్గా కూడా బెత్తం పట్టుకొని ఒక క్రమశిక్షణలో ఈ రాష్ట్రాన్ని తెస్తాననేసని చెప్పడం కూడా మాకు మహిళలుగా గర్వకారణము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేయాలనుకుంటున్నారో దానికి మహిళలుగా మేము కూడా ఎంతో కృషి చేస్తామని చెప్పి అనితా మేడం గారితో పాటు మేము మహిళలం కూడా నడుం బిగించి ఆమె చెప్పిన బాటలో మేము నడుస్తూ చంద్రబాబు నాయుడు గారు మహిళలకి చేసే కృషితో పాటు మన హోమ్ మినిస్టర్ గారు కూడా ఆయన మాకు మహిళలకు ఎంతో కృషి చేస్తుందని ఆశిస్తున్నాము. మేడం గారు చెప్పడం ఏమంటే గంజాయి లేని ప్రభుత్వాన్ని చూడాలన్నదే మహిళగా హోమ్ మినిస్టర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా గంజాయి అనే మాట కూడా వినిపించకూడదు. తెల్లవారితో పేపర్ తీసుకుంటే గంజాయి, ఒక మహిళ హత్యలు ఇలాంటివి తప్ప ఈ రాష్ట్రంలో హత్యలు అనేటివి, మానభంగాలు అనేటివి, అదే కిడ్నాప్ కేసులు అనేటివి గత ప్రభుత్వంలో జరిగిన విధంగా ఈ ప్రభుత్వంలో జరగకూడదనేసని మహిళగా ఆమె తీసుకున్న నిర్ణయాలకు మేము కట్టుబడి ఉంటామని మేము తెలియపరుస్తున్నాము. అనితా మేడం గారికి మేము ఎప్పుడు తోడుగా ఉంటామనేసని తిరుపతి మహిళలుగా మేము ఆమెకు అండగా ఉంటామని తెలియపరుచుకుంటున్నాం. దిశా చట్టాన్ని తీసేసి మహిళా చట్టంగా తీసుకురావాలన్నది హోమ్ మినిస్టర్ గారి కోరిక. అదేవిధంగా మేము కూడా ఏం చేస్తున్నామంటే ఆ మహిళా పోలీస్ స్టేషన్లకి బోర్డులు పెట్టాలని మేము కూడా మేడం గారు రిక్వెస్ట్ చేస్తున్నాము. దిశ తీసేసి వాళ్ళకి ఒక 2 వీలర్స్ 4 వీలర్స్ కూడా ఉన్న ఆ స్టిక్కర్స్ కూడా తీసేయాలనేసని మహాశక్తి అనే ముందు ఉన్నింది ఈ టీము. ఈ శక్తి టీముని మళ్ళీ కంటిన్యూ చేయాలనేసని ముందు ఈ దిశలో ఉన్న దిశల బోర్డు పెట్టారే తప్ప దిశలో ఏ మహిళకి న్యాయం జరగలేదు అని ప్రతి మహిళ పోలీస్ స్టేషన్ దగ్గర బాధపడటం చూసాము. మేడం గారు మహిళ పోలీస్ స్టేషన్ పెట్టమని దానికి కూడా మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాము. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం, మద్యపానం సేవించి అల్లర్లకు పాల్పడితే కేసులు తప్పవని, రోడ్లపై తిరుగుతున్న వాహనాలకు సరైన పత్రాలు లేకుండా తిరిగినా, త్రిబుల్ రైడింగ్ కు పాల్పడినా సహించమని తిరుపతి ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి మీడియాతో వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం, మద్యపానం సేవించి అల్లర్లకు పాల్పడితే కేసులు తప్పవని హెచ్చరించారు. రోడ్లపై తిరుగుతున్న వాహనాలకు సరైన పత్రాలు లేకుండా తిరిగినా, త్రిబుల్ రైడింగ్ కు పాల్పడినా సహించమని పేర్కొన్నారు. యువత బాధ్యతగా సంఘంలో మెలిగి మంచి పౌరుడిగా ఉండాలని కోరారు. చాలా మంది యువకులు రాత్రులు తిరుపతి పట్టణంలో తిరగడము, మోటార్ సైకిళ్ల మీద త్రిబుల్ రైడింగ్ చేయడము, అక్కడక్కడ ఈ ఓపెన్ బూజింగ్, ఓపెన్ స్మోకింగ్ ఇలాంటివన్నీ ఎక్కువగా రోడ్ల మీద
తిరిగి కొన్ని న్యూసెన్స్ ప్లేసులు తయారైనందువల్ల మా తిరుపతి ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగా మేము దాదాపు రాత్రి పగలు మా సిబ్బంది మరియు ఇందుకు తోడు ఎస్టీఎఫ్ పార్టీని కూడా మా ఎస్పీ గారు ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళందరం కలిసి ఈ కొన్ని ప్రాంతాల నుంచి దామినీడు, మన ఐస్మాలు, రేణిగుంట రోడ్డు అటువంటి వైపు నుంచి ప్రజలంతా అంటే ఈ యువకులంతా వచ్చి ఇక్కడ కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నందువల్ల వాళ్ళందరినీ పట్టకొచ్చి డైలీ ఒక 40-50 మందిని పట్టకొస్తున్నాం. వాళ్ళను విచారిస్తున్నాం, వాళ్ళ పేర్లు అడ్రస్లు రాస్తున్నాం, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఫోటోస్ తీసుకుంటున్నాం, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో ఏమైనా ఇంతకుముందు కేసులు ఉన్నాయో చూస్తున్నాం. అటువంటి క్రిమినల్ చరిత్ర ఉన్న వాళ్ళను మళ్ళీ మేము బౌండర్ చేయడము, కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తిరుపతి పట్టణంలో ప్రజలు ఇలాంటివి ఎక్కడైనా జరిగినా మా దృష్టికి 100 కాల్ ఫోన్ చేసి చెప్పినా పోలీస్ ఇమీడియట్గా అలర్ట్ అవుతుంది. యువత కూడా చెప్పేది ఏమంటే అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి అక్కడక్కడ కూర్చొని చిట్ చాటింగ్ చేసి కొన్ని అసాంఘిక ప్లేసుల్లో ఉండడం వల్ల, ప్లస్ ఓపెన్ స్మోకింగ్, ఓపెన్ బూజింగ్ చేయడం వల్ల, లేకుంటే గాంజా లాంటి అలవాట్లు ఉంటే ఇవన్నీ మానుకొని సక్రమైన పద్ధతిలో ఉండాలని మేము విన్నవిస్తున్నాం. తిరుపతి పట్టణంలో ఇప్పటి నుంచి ప్రతి స్థలాన్ని, ప్రతి ప్లేస్ని మేము క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ట్రిపుల్ రైడింగ్ కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, చిన్నపిల్లలకు బండ్లు తీసుకొని రోడ్ల మీదకి వచ్చినా ఇమీడియట్గా పట్టుకొని కేసులు పెడతాం. కాబట్టి దయచేసి అందరూ డిసిప్లైన్ లైఫ్, ప్రజలు కోరుకునేది డిసిప్లైన్ లైఫ్. ఇండిసిప్లైన్ ఉన్న పీపుల్స్ని మేము కౌన్సిలింగ్ చేస్తాం, కరెక్షన్ చేస్తాం. దీనికి మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్లవేళలా తిరుపతి పట్టణానికి అందుబాటులో ఉంటుందని కోరుకుంటున్నాం. అదే మాదిరి అటువంటి చేసే వాళ్లకు గట్టిగా హెచ్చరిస్తున్నాం, వాళ్ళ డిసిప్లైన్ లైఫ్ రావాలి, వాళ్ళు బాధ్యతాయుతంగా మెలగాలి, భారత పౌరులుగా మంచి పౌరులుగా ఉండాలని మా కోరిక. అందుకోసమే మా ఈ ప్రయత్నం. తిరుపతి పట్టణ ప్రజలకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. తిరుపతి మున్సిపల్ ఆఫీస్ వద్ద రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నికల వ్యవస్థ కానీ భారతదేశంలోని ప్రజాస్వామ్యం దాడులు చేస్తే, మతాలపైన కులాలపైన చిచ్చు పెట్టి ప్రాంతాల వాళ్ళగా విభజిస్తే రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశ సార్వభౌమ అధికారానికి భంగం కలగకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర చేసి ఈ యొక్క భారతదేశంలోని అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ఒకరి అభిమానులు తొరుకున్న ఏకైక నేత రాహుల్ గాంధీ గారికి ఈరోజు జన్మదిన సందర్భంగా తిరుపతి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశానికి ఎనలేని కృషి చేశారు. ఈరోజు బీజేపీ అమలుస్తున్న ప్రజా ప్రత్యేక విధానాలపైన నిరంతరం పోరాడుతున్నాడు. ఈరోజు భారత రాజ్యాంగాన్ని రక్షించడంలో కానీ, అదేవిధంగా దళితులపైన దాడులు కానీ, ఓబీసీలపైన దాడులు కానీ, వీటన్నింటినీ కూడా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కానీ ప్రజల పక్షంగా పోరాడిన మహోన్నత వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు జన్మదినం చేపించుకోవడము పూర్వ శృతులుగా భావిస్తున్నాము. ప్రతి ఒక్క యువత కూడా రాహుల్ గాంధీ చేసిన బాటలో ప్రయాణిస్తూ రాబోయే 29లో ఖచ్చితంగా కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. ఈ భారతదేశానికి పాడి పంటలతో సస్యశ్యామలతో వర్తిల్తుందని తెలియజేస్తున్నారు. తుడా కార్యాలయం కచ్చపి ఆడిటోరియం నందు ఈ నెల 21వ తేదీ శుక్రవారం యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో యోగాంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని మార్చనున్నారని టీడీపీ బీసీ నాయకులు జగన్నాథం, పతాంజలి యోగా సమితి సభ్యులు ప్రభాకర్, సోమేశ్వర్, రాము, సత్య, రాధిక, ఉమా తదితరులతో కలిసి వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు వీరు మాట్లాడుతూ మెడికల్ షాపులు, ఆసుపత్రులు తగ్గి యోగా సెంటర్లు పెరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. దేవతలు సైతం యోగా చేసి ఆరోగ్యంగా ఉన్నారన్నారు. ప్రతి ఆలయ గోపురాలపై వారు చేసిన యోగ భంగిమలు ఇప్పటికీ చూడవచ్చునని అన్నారు. విద్యా సంస్థల్లో సైతం యోగా ఒక భాగంగా మారుతుందన్నారు. మన తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని తిరుపతిలో కొంతమంది గురువులు కొన్ని చోట్ల అయితే సొంతంగా వాళ్ళ నివాసాల్లో కానీ, అదేవిధంగా కొంతమంది మున్సిపల్ పార్కుల్లో కానీ కొన్ని చోట్ల యోగా తంతనిగా చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ యోగా కార్యక్రమం అనేది అటు ప్రధానమంత్రి గారు అయితేనేమి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన
నవాంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కార్యక్రమాన్ని మనకున్నటువంటి భారతదేశంలో వనరులు ఎంత ఇంపార్టెంటో ఈ యోగా అనేది కూడా ఒక వనరుల కింద తీసుకొని ఇంపార్టెంట్ అని చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అధికారంలో ఉండో ప్రతిసారి కూడా యోగా కార్యక్రమం చక్కగా ఈవెన్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర కూడా చేయించాడు. అలాంటి కార్యక్రమాన్ని తిరుపతిలో తుడా మైదానం వెనకాల ఉన్నటువంటి కచపి అనే ఒక మన తుడా సంబంధించిన గెస్ట్ ఈ మండపంలో అందరూ కలిసి ఒకే తాటిపైకి వచ్చి అందరూ గురువులు గారు వాళ్ళ సూచనలు తీసుకొని వాళ్ళు ఎలా చేశారు ఇంక మీదట ఏ విధంగా చేయాలనే దానికోసం కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని, ఎస్పీ గారిని ఆహ్వానించి వాళ్ళ సమక్షంలో చేసి ఎవరైతే ఈ గురువులు గారు అందరినీ కూడా ఒక స్టేజ్ పైకి వచ్చి ఈ కార్యక్రమం మన తిరుపతిలో నిరంతరం జరగాలి, అందరూ మెడికల్ షాపులకు దూరం అవ్వాలి, ఆరోగ్యంగా ఉండాలనేది గురువుల యొక్క రామ్దేవ్ బాబా గారి సూచనల మేరకు తిరుపతిలో చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ప్రెస్ మీడియా, సోషల్ మీడియా అందరూ కూడా ప్రజలకు తెలియజేసి అందరూ కూడా 21వ తేదీ అక్కడికి రావాలని, మిగతా ఉన్నవాళ్ళు కొత్త వాళ్ళు కూడా చేయాలని, ఈ గురువులు ఇచ్చే సూచనలు కూడా తీసుకోవాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్య ఉద్దేశం. యోగాని ఖచ్చితంగా అందరూ కూడా ఆస్వాదించి ఆ యోగాకి టైం పెట్టి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బాబా రామ్దేవ్ గారి ఆశయం మేరకు మేము కమిటీ సభ్యులందరం కలిసి తిరుపతిలో మొన్న ర్యాలీ నిర్వహించాం. ఇప్పుడు కూడా ఈ ఆరోగ్యవంతమైనటువంటి జీవన విధానాన్ని ప్రజలకు పరిచయం చేయాలనేటువంటి బాబా రామ్దేవ్ గారి ఆశయం సిద్ధ. జూన్ 21వ తేదీ మేమందరం కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తప్పకుండా ప్రజలందరూ విచ్చేసి సూచనలు తెలుసుకొని రాబోయే రోజుల్లో ప్రతి పార్కులోనూ ప్రతి చోట యోగా కేంద్రాలు మేము 14 సెంటర్లు, పతంజలి యోగా సెంటర్లు 14 ఉన్నాయి. అది ఫ్రీగానే, డబ్బులు ఎవరు తీసుకోబడదు. తర్వాత కూడా ఇంకా కేంద్రాలను కూడా పెంచి రాబోయే రోజుల్లో ప్రతి పార్కులోనూ ఒక యోగా సెంటర్ని ఏర్పాటు చేసి స్కూల్లో కూడా ఏర్పాటు చేసి దాన్ని మేము పునర్గా ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి మీరు అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. కుప్పం మండల పరిధిలోని మల్లానూరులో కాంగ్రెస్ నేత పళని ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులు, భారతదేశానికి ఒక ఆశాజ్యోతి, భావి భారత ప్రధానిగా అభివర్ణించబడుతుందంటే శ్రీ రాహుల్ గాంధీ గారి 54వ జయంతి సందర్భంగా మల్లానూరు గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పళని ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి 54వ బర్త్డేని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా హాజరవడం, అందులో ఈ మల్లానూరు గ్రామంలో గంగ జాతర కూడా ఈరోజే కావడం, ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు కూడా మన రాహుల్ గాంధీ గారికి, ఆయనకి ఆయురారోగ్యాలు మెండుగా ఉండాలని ఆ గంగమ్మ తల్లిని కూడా మేమందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే భారతదేశానికి రాహుల్ గాంధీ లాంటి యువ నాయకత్వం అనివార్యం. కానీ నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాల్గొనడం, మేము ఒక విధంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూనే ఇంకొక విధంగా ప్రజలకు కూడా ఒక అప్పీల్ చేయదలుచుకున్నాం. రాహుల్ గాంధీ గారి లాంటి నాయకత్వాన్ని మనం భవిష్యత్తులో అయినా కోరుకోకపోతే మన దేశం తిరోగమనంలో పడుతుందనేసి ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. తిరుపతిలో సుమారు 5,000 పొదుపు సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల పర్యవేక్షణ కోసం ఉన్నటువంటి అధికారి సిఎంఎం కృష్ణవేణి దగ్గరికి నిత్యం ఏదో ఒక సమస్యతో మహిళలు వెళ్తూ ఉంటారు. అయితే వెళ్ళినటువంటి మహిళలు ముసలి వాళ్ళైనా, గర్భిణీగా ఉన్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా ఆమెతో మాట్లాడే అంతసేపు అది ఎన్ని గంటలైనా నిలబడే మాట్లాడాలి తప్ప కూర్చోవడానికి అవకాశం లేదు. అడిగితే కూర్చోవడానికి ఈ రూమ్ సరిపోదు, కుర్చీలు లేవని చెబుతున్నారు తప్ప కూర్చునే అవకాశం కల్పించడం లేదు. మా డబ్బులు మేము చెల్లించుకుంటూ, మేము సంఘాలు నడుపుకుంటూ, మేము బ్యాంకు నుంచి తెచ్చుకుంటూ, మా కోసం మా డబ్బుల నుండి జీతాలు తీసుకుంటూ ఉండడమే గాక మాపై పెత్తనం చేయడం ఏమిటని అనేక మంది మహిళలు మాట్లాడుకుంటున్నారు.
కావున పై అధికారులు స్పందించి సమస్యలతో వచ్చే మహిళలు తమ సమస్యలు కూర్చొని చెప్పుకునే అవకాశం కల్పించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం జయంతి, డాక్టర్ సాయి లక్ష్మి డిమాండ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సిఎంఎం కృష్ణవేణి గారు అధికారిగా ఉన్నారు. అయితే అక్కడ సమస్యలు తెలియజేయడం కోసం నిత్యం కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఈ సమస్యను తెలియజేయడం కోసం ఆమె దగ్గరికి వెళ్తే ఒక్క చైర్ కూడా ఉండదు. అంటే ఆమె మాత్రమే కూర్చోవాలి తప్ప ఆమెతో మాట్లాడడానికి వెళ్ళి ఏ ఒక్క మహిళ కూడా కూర్చోవడానికి అవకాశం లేదు. వాళ్ళు గర్భిణీ స్త్రీ కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఏమైనా సరే ఆమెతో పూర్తిగా మాట్లాడేంతసేపు అది ఎంతసేపు అయినా అంతసేపు నిల్చుకొనే ఉండాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంది. ఈరోజు సుందరయ్య నగర్లో ఉన్నటువంటి ఒక సంఘంలో సమస్య అని చెప్పేసి ఉన్నటువంటి సభ్యులందరినీ తీసుకొని మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. సుమారు 2 గంటల సేపు ఆ సమస్య మీద మాట్లాడుతూ ఉంటే 2 గంటలు అవుతున్నా కూడా కూర్చోవడానికి కుర్చీ లేదని చెప్పి మేము అడిగిన సందర్భంలో ఈ రూమ్ సరిపోదు, లేదా ఇక్కడ కూర్చోవడానికి అవకాశం లేదు అని చెప్పేసి చెప్పారు. ఈ సందర్భంలో మేము కూడా చెప్పాము, సమైక్యాల సమస్య కాబట్టి మా సమైక్య దగ్గర కూర్చుంటే మీరు కూర్చోవచ్చు, ప్రశాంతంగా అందరూ కూడా కూర్చునేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి వెంటనే పైన ఉన్నటువంటి అధికారులు స్పందించాలి, అక్కడ మహిళలు కూర్చొని మాట్లాడడానికి అవకాశం కల్పించాలి. ఈరోజు మహిళల్ని పూర్తిగా 2 గంటల పాటు నిలబెట్టి మాట్లాడినటువంటి పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్. తిరుపతిలో అనేక ఆఫీసులు ఉన్నాయి. ఇక్కడ కమిషనర్ కార్యాలయం కావచ్చు, అట్లనే కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, మెప్మా పీడీ ఆఫీస్ కావచ్చు, లేదా ఎస్పీ ఆఫీస్ కావచ్చు. ఏ ఆఫీస్కి వెళ్ళినా ఆఫీస్లో వెళ్ళినటువంటి వాళ్ళు కూర్చునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అందరికీ కూడా కుర్చీలు వేసి ఉంటారు. కానీ ఈ ఆఫీస్లో మాత్రం ఒక బాసిజాన్ని అక్కడ ప్రదర్శిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అనేది ఉంది. అంటే నేను మాత్రమే కూర్చోవాలి అనేటువంటి అహంభావం కూడా అక్కడ కనిపిస్తూ ఉంది. దీన్ని వెంటనే మార్చాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. కుప్పం రెస్కో పరిధిలో ప్రజలకు ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని, రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందజేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి సురేందర్ నాయుడు వెల్లడించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందజేస్తామని, జిల్లాలోని అన్ని సబ్ స్టేషన్లలో విద్యుత్ గ్రీవెన్స్ రిజిస్టర్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. గ్రీవెన్స్ లో వచ్చిన సమస్యలను 24 గంటల్లోపు పరిష్కరిస్తామని, విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. మెయింటెనెన్స్లో కూడా మంత్లీ మెయింటెనెన్స్ చేయాల్సిన 148 ఫీడర్లని కూడా రెస్కో పరిధిలోటివి ఎవ్రీ మంత్ చేయాల్సినట్టు కూడా ఇప్పుడు దాన్ని వెరిఫై చేయడం జరుగుతూ ఉంది. అన్నీ చేస్తే కానీ రైతులకి నాణ్యమైన విద్యుత్తు ఇప్పుడు ఇస్తున్న 7 hours సప్లై, డే టైము 2 గ్రూపులుగా 5 గంటలు ఇస్తున్నాము. మిగిలిన 2 గంటలు మిడ్ నైట్ 0 నుండి 2 hours, 2 to 4 hours ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ప్రణాళికలో ఇండస్ట్రీస్కి కానీ 24 hours క్వాలిటీ ఆఫ్ సప్లై ఇవ్వాలి. అదే గృహ వినియోగదారులకు అలాగే కమర్షియల్ సర్వీసులు అందరికి కూడా నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి ప్రణాళిక చేస్తున్నాము. జిల్లాలో ఉన్న మొత్తం టోటల్గా అన్ని చోట్ల కూడా ప్రతి సబ్స్టేషన్లో, ఇక్కడ కూడా ప్రతి సబ్స్టేషన్లో ఒక విద్యుత్ వినియోగదారుల గ్రీవెన్సీస్ రిజిస్టర్ అనేది కొత్తగా నేను వచ్చిన తర్వాత ఇంట్రడ్యూస్ చేశాను. ఏ కన్జ్యూమర్ అయినా సబ్స్టేషన్కి వెళ్ళి ఆ రిజిస్టర్లో వాళ్ళ పేరు నమోదు చేసి వాళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే అది సాయంత్రానికి జిల్లా అధికారిగా నాకు వస్తుంది. దాన్ని 24 hours పరిష్కారం ఇమీడియట్గా అయితే 24 hours చేస్తాం. 100% ఉత్తీర్ణత కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులు కృషి చేయాలని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. రామచంద్రాపురం మండలంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలోని కమ్మకండ్రిగా ప్రభుత్వ పాఠశాలలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విద్యార్థులకు బుధవారం విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. అనంతరం పులివర్తి నాని మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడిందని చెప్పారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి నారా లోకేష్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రిగా నియామకం చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. వారం రోజుల్లో పాఠశాలలో క్రీడలకు, ల్యాబ్లకు కావలసిన పరికరాలను సొంత నిధులతో అందిస్తానని తెలిపారు.
అలాగే 6 మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మరమ్మతుల వివరాలకు సంబంధించిన నివేదిక కోరానని, నివేదిక రాగానే మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమలరెడ్డి, ఉప విద్యాశాఖ అధికారి బాలాజీ, సర్పంచ్ కావ్య, ఎంఈఓలు మార్కండేయ నాయుడు, జయవేలు, మండల టీడీపీ నేత జనార్దన్ చౌదరి, చిన్నబాబు, బాబు యాదవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 90% వచ్చింది. ఆ 90%ని నిన్న అక్కడ మోడల్ స్కూల్లో చూసి 100% రావడం జరిగింది. ఆ విధంగా తెచ్చేదాన్ని కృషి చేయాలని కూడా ఇక్కడ ఉండే ఉపాధ్యాయులందరూ కూడా కోరుకుంటున్నాం. ఈ స్కూల్కి సంబంధించి కూడా మన హెడ్ మాస్టర్ గారు కూడా చెప్పారు, కొన్ని తరగతి గదులు కావాలని, అదే ల్యాబ్, ప్లే సంబంధించిన కిట్లు కావాలని. ప్లేకి సంబంధించిన కిట్లు ఏం కావాలో చెప్పండి, నేను 2 డేస్లో కొన్ని పంపించేస్తా నేను ప్రభుత్వానికి సంబంధం లేకుండా. అదేవిధంగా ల్యాబ్కి సంబంధించిన కూడా చెప్పండి ఏమేమి కావాలని చెప్తే నేను దాన్ని మీరు రాసి మీరు పంపిస్తే రెండింటి కూడా ఒక వారంలో మీకు అన్ని పంపించేస్తాను సభకు కూడా తెలియజేసుకుంటున్నా. ఈ సంబంధించినటువంటి తరగతి గదులు అన్ని కూడా ఈ మండలాల్లో 6 మండలాలు కూడా తిరగడం జరిగింది. ప్రతి ఒక్క మండలంలో ఉన్న సమస్యలు రాసిమన్నా స్కూల్కి సంబంధించింది రాసిచ్చినాక అన్నిటిని కలిపి ఒకటిగా తీసుకుని వెళ్ళి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి వాటిని పరిష్కరించే దిశకు కూడా పోతానని కూడా మీ సభకు కూడా తెలియజేసుకుంటున్నాను. తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం బుధవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేటట్లుగా ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కళ్యాణ మండపంలో ఉదయం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం ఋత్వికులు శాంతి హోమం నిర్వహించారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి అమ్మవార్లకు అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం చేసి కంకణ ధారణ చేశారు. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో వేద పండితులు శ్రీ సూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణ సూక్తాలను పఠిస్తుండగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్ర కవచాన్ని అలంకరించారు. సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులు వజ్ర కవచంలో ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ఇదిలా ఉండగా గురువారం ముత్యపు కవచంతో, శుక్రవారం స్వర్ణ కవచంతో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ పెద్దజిఆర్ స్వామి, శ్రీ చిన్నజిఆర్ స్వామి, టీటీడీ ఈవో శ్యామలరావు దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. టీడీపీ చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్ ఆధ్వర్యంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి తిరుచానూరు గంగమ్మ జాతరను పురస్కరించుకుని బుధవారం గంగమ్మకు భక్తి ప్రపత్తులతో సారెను సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పులివర్తి సుధారెడ్డి మంగళ వాయిద్యాలు, డప్పుల నడుమ పసుపు, కుంకుమ, అమ్మవారి చీర, సుగంధ పరిమాలు, పూజా ద్రవ్యాలు గల సారెను ఊరేగింపుగా తీసుకువచ్చారు. ముఖ్యమైన జాతర ఘట్టం జరిగే పొక్కాలమ్మ గుడి వద్దకు చేరుకుని మంత్రోచ్చరణ నడుమ పులివర్తి సుధారెడ్డి అమ్మవారికి సారెను సమర్పించారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకున్న సుధారెడ్డికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ తిరుచానూరు గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకున్నానని తెలిపారు. జాతర ఏర్పాట్లు అమోఘంగా చేసినట్లు జాతర కమిటీ సభ్యులకు కితాబిచ్చారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పులివర్తి నాని జనరంజకమైన పాలన అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుభిక్షమైన పాలన అందిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్ రాజన్ తనయుడు సిఆర్ తేజేశ్వర్, తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి, టీడీపీ తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి, రాష్ట్ర టీఎన్టీయూసీ కార్యనిర్వహణ కార్యదర్శి అమిలినేని మధు, చంద్రగిరి నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు మునిరత్నం రెడ్డి, తిరుపతి రూరల్ యువత హరిరామ్ రెడ్డి, వాసు, చైతన్య, సాయి తదితరులు పాల్గొన్నారు.
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మానవత్వాన్ని చాటుకున్నారు. పాకాల నుంచి తిరుపతికి వస్తున్న ఎమ్మెల్యే పులివర్తి నాని ఆయన ముందు వెళ్తున్న టమోటా లోడ్ ఏస్ వాహనం మామండూరు సమీపంలో అదుపు తప్పి ప్రమాదానికి గురై బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ కిరణ్ కుమార్ వాహనంలో చిక్కుకున్నాడు. ఎమ్మెల్యే పులివర్తి నాని వెంటనే తన వాహనాన్ని ఆపి సిబ్బంది సహకారంతో కిరణ్ కుమార్ ను బయటకు తీసుకువచ్చారు. గాయాలైన కిరణ్ కుమార్ ను తన వాహనంలో ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నం చేశారు. ఇంతలో హైవేపై పెట్రోలింగ్ వాహనం రావడంతో కిరణ్ కుమార్ ను హాస్పిటల్ కు తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే పులివర్తి నాని వైద్యులకు సూచించారు. జాతీయ రహదారిపై అత్యంత జాగ్రత్తగా ప్రయాణించి సురక్షితంగా గమ్యం చేరుకోవాలని ప్రయాణికులకు ఆయన సూచించారు. వాహనదారులు భద్రతా ప్రమాణాలు పాటించాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. ధర్మారెడ్డిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం. ధర్మారెడ్డిపై విచారణ వేగవంతం చేయాలి. ధర్మారెడ్డి తిరిగి ఈ నెల 30వ తేదీ వరకు పెట్టుకున్న లీవ్ అర్జీని చీఫ్ సెక్రటరీ రద్దు చేయాలి. ధర్మారెడ్డిని అరెస్టు చేసి సమగ్రమైన సిట్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా దర్యాప్తు జరిపించాలి డిమాండ్ చేసిన బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. జగన్ ఓటమిని అంగీకరించాలి. లేని పక్షంలో ప్రజా తీర్పును స్వీకరించాలి. ఈవీఎంలపై ఆయనకున్న అనుమానాలని నివృత్తి చేసుకోవాలి. హితవు పలికిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం మద్యపానం సేవించి అల్లర్లకు పాల్పడితే కేసులు తప్పవు. అసాంఘిక చర్యలకు పాల్పడితే ఉపేక్షించాం హెచ్చరించిన తిరుపతి ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.